ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ప్రణయ్ కనిపించట్లేదంటక్క. పోలీసులు వచ్చి ప్రణయ్ లాస్ట్గా ఎక్కడికి వెళ్ళాడో చూపించమన్నారు. సునైనా నేను వెళ్ళాము. వాళ్ళకి ఆ చోటు చూపించి ఇంటికి వచ్చేసాం. ఆ పోలీసుల్ని చూసి చాలా భయపడిందమ్మా. సునైనా, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడ్డావు? సరే మీరు చెల్లిని చూసుకుంటూ ఉండండి. నేను కళ్యాణి అరుంధతి వాళ్ళింటికి వెళ్ళొస్తాం. వాళ్ళింటికా? ఎందుకమ్మా? మరి సంక్రాంతికి హాసినిని అల్లుడుగారిని పిలవాలి కదమ్మా. వాళ్ళని పిలుస్తున్నారా? అయినా రేఖ రాణిస్తుందో లేదో. ఎందుకు రానివ్వదు? ఈరోజు రేఖ చరణ్ గారిని కలవటానికి స్కూల్కొచ్చింది. చరణ్ గారు నా ముందే తనని తిట్టి పంపించేశారు. ఇంకే పెట్టావుగా ముదనష్టం. ఇంకా వాళ్ళ అన్నని ఎందుకు పంపిస్తుంది? పిన్ని నువ్వాగు. వారాహి, అక్కడేం జరిగినా మన ధర్మం ప్రకారం మొదటి పెద్ద పండక్కి అల్లుణ్ణి పిలవాలి. నువ్వు పిలిచినంత మాత్రాన ఆ చిన్నది వస్తుందా? మనందరి మీద పేకల దాకా పెంచుకుంది కోపం. అలా అని పిలవకుండా ఊరుకోలేం కదమ్మమ్మా. సరేనమ్మా, మేం వెళ్ళొస్తాం. అమ్మా, నువ్వు వెళ్ళొద్దులేమ్మా. నేను కళ్యాణి వెళ్ళొస్తాం. ఎందుకమ్మా? ఒకవేళ రేఖ వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే నేను సారీ చెప్పైనా సరే హాసినిని విక్కిని పంపించమని అరుంధతి గారిని బతిమాలుతానమ్మా. సరే అయితే వెళ్ళిరండి. కళ్యాణి పద. సునైనా, సునైనా, నువ్వింకా ఆ పోలీసుల గురించే ఆలోచిస్తున్నావా? అదేం లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మా, అరుంధతి ఒప్పుకోవాలి. అల్లుడు అమ్మాయి పండక్కి ఇక్కడికి రావాలి. ఇల్లు కళకళ్ళాడాలి. వెరీ గుడ్. నమస్కారం అరుంధతి గారు. ఓ, ఊరి పెద్దలా? ఏంటి ఇలా వచ్చారు? మా ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు కదా. మేము వచ్చింది మీ కుటుంబ విషయమై కాదమ్మా. మరి రేపటి నుంచి 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. మన పేట మధ్యలో పెద్దగా భోగిమంట వేస్తాం. అందరూ వస్తారు. మిమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానించడానికి వచ్చాం. ఆ క్షణానికి మాకు రావాలనిపిస్తే వస్తాం. అలా అనకండి అరుంధతి గారు. ఇది ఊరంతా కలిసి చేసుకునే పండుగ. మీరు ఈ ఊర్లో భాగమయ్యారు. మీలాంటి పెద్దవాళ్ళుంటేనే పండుగ కళ కనబడుతుంది. అమ్మ హాసిని, నువ్వైనా మీ అత్తయ్య గారికి చెప్పమ్మా. చూడండి, ఈ ఇంట్లో పెద్దవాళ్ల మాటే చెల్లుతుంది. బాబాయ్, మంచి మాకొద్దు అని నేనన్ను అని వాళ్ళకి నేనేం చెప్పను. నేను మాత్రం ఖచ్చితంగా వస్తాను.
అరుంధతి గారు, దయచేసి తప్పకుండా రండి. బాబు, మీరందరూ తప్పకుండా రావాలి. మా అమ్మ ఏది చెప్తే మేము అదే చేస్తాం. సరేనండి, మేము వెళ్ళొస్తాం. రేఖ, ఏమైంది? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అరే, ఎందుకు ఇలా ఉన్నావమ్మా? అసలు ఎక్కడికి వెళ్ళావు? అక్కడికి నేను ఎందుకు వెళ్తున్నావు వద్దనే చెప్పాను. అతను వద్దన్న తర్వాత కూడా మనం వెళ్ళడం వల్ల అవమానమే మిగులుతుందని నాకు తెలుసు. అంటే చరణ్ దగ్గరికి వెళ్ళావా? రీజన్ తెలుసుకుందాం అనుకున్నాను, కానీ అది కూడా చెప్పట్లేదు. నేనంటే అసలు కౌంట్లో లేనట్టు మాట్లాడుతున్నాడు. నాకు చెప్పకుండా నువ్వెందుకు వెళ్ళావు అతని దగ్గరికి? మన విలువ తగ్గించడానికా? లేదమ్మా. మనం ఆఫర్ ఇచ్చినప్పుడు వద్దు అన్నప్పుడే అవతల వాడి చెయ్యి మనకంటే పైకి వెళ్ళిపోతుంది. ఆ చెయ్యిని మళ్ళీ కిందకి తీసుకురావాలి. వాళ్లనే మన కాళ్ల ముందు కూర్చోబెట్టాలి. అంతేకాని ఇలా మనమే ఆ గుమ్మ ముందు వెళ్ళి నిలబడితే అతను ఎలా చూస్తాడు? ఛ! ఎంత గింజుకున్నా జరిగే రాతని మార్చడం ఎవరి తరం? ఏయ్, ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అది కాదత్తే గారు, మీరు మీ కొడుకు పెళ్లి చరిత్రలో నిలిచిపోయేలా చేయాలనుకున్నారు. జరిగిందా? మా అమ్మ నాకు 4 ఏళ్ల తర్వాత పెళ్లి ఆలోచన చేసేది, నచ్చిన అల్లుడిని తెచ్చుకునేది. కానీ ఇప్పుడు నన్ను బాధ పెట్టి వాళ్ళు బాధపడట్లేదా? ఈ రేఖకి అంతే, ఎవడో ఒక వెదవ కట్టేస్తాడులే తాళి. వెళ్ళు, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు. లేదనుకో ఈ ఇంటి నుంచి అవుట్ అయిపోతావు. వెళ్ళు. ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. రండి. హాసిని, నువ్వు కూడా ఉండాలి. ఏంటి ఇలా వచ్చారు? సంక్రాంతి పండుగ వచ్చింది. మా ఇంటి అల్లుడికి ఇది తొలి సంక్రాంతి. తొలి పెద్ద పండగ. అల్లుణ్ణి కూతుర్ని పుట్టింటి వాళ్ళు పిలవటం సంప్రదాయం. అందుకే వచ్చామండి.
మనుషుల్లో ప్రేమ అభిమానాలు నిజంగా ఉండవు కానీ సంప్రదాయాలు మాత్రం ఫాలో అవుతారు. ఏదైనా తెలియాలంటే మనసులో ఏమీ ఉంచుకోకుండా చూడాలి. అప్పుడే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుస్తుంది. కళ్యాణి, నువ్వు ఒక నిమిషం ఉండు. అరుంధతి గారు, మీరు ఏమనుకున్నా మేం పిలుస్తుంది మాత్రం ప్రేమతోనే. మీరెలా పిలిచినా మా అబ్బాయి మాత్రం మీ ఇంటికొస్తాడు. అది మీ చెల్లెలు వస్తేనే. హాసిని, ఇది నీ పుట్టింటి పరువుకి సంబంధించిన విషయం. ఎవరి పరువు కోసమో నేనెవరింటికి వెళ్ళను. నా ఇల్లు ఇదే. పండగైనా పుణ్యకార్యమైనా నా కన్నీ ఇక్కడే. హాసిని, కొంచెం ఆలోచించి మాట్లాడు. నీకు కోపం వచ్చిందని మరీ మొండిగా ఉండడం కరెక్ట్ కాదు. నేనెక్కడికి రావట్లేదు. అమ్మా, వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళనంటే నేనెలా వెళ్ళాలమ్మా? వాళ్ళ పుట్టింటికి నువ్వొక్కడివే ఎలా వెళ్తావు? తనొస్తే వెళ్ళు, లేదంటే లేదు. అరుంధతి గారు, ప్లీజ్. హాసినికి విక్కీ చెప్తే వింటుంది. విక్కీ మీరు చెప్తే వింటాడు. ప్లీజ్, ఎలాగైనా సరే హాసినిని ఒప్పించమని విక్కీకి చెప్పండి. నేను చెప్పను. నేను ఒప్పించను. గదిలో ఏం చేశారు మీరు? అసలు ప్రణయ్ డెడ్ బాడీ ఏమైంది? ఎలా మాయమైంది? అంటే అక్కడికి వేరే మనిషి వచ్చాడా? వస్తే ఆ బాడీ గురించి వెంటనే పోలీసులకి చెప్తాడు కదా. చెప్పలేదు అంటే అక్కడికి ఎవరూ రాలేదా? బాడీని ఎవరు చూడలేదా? మరప్పుడు బాడీ ఎలా మాయమైంది? ఏం జరిగింది? ఎలా జరిగింది? ఈ విషయాన్ని ఎవరితో అయినా పంచుకోకపోతే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. ఎవరితో చెప్పాలి?
అక్క వాళ్ళతోనే చెప్పాలి. అవును, అక్క వాళ్ళతో చెప్పాలి. చెప్తే ఏమంటారు? అమ్మో, అక్క వాళ్ళు నా మంచి కోరుతారు. చెప్పేయాలి, చెప్పేస్తాను. మేడం, అరే నిన్నెప్పుడు రమ్మన్నారా? అసలు నిన్ను అమ్మ బాబోయ్, పారిపోయావంటే గన్తో షూట్ చేసి పడేస్తా. అంటే మీరు నా తల పగలు కొడితే నేను కొట్టించుకోవాలన్నమాట. రేయ్, నేను రమ్మన్న టైంకి రావర్రా. నువ్వు నా గురించి రమ్మనుంటే అరగంట ముందే వచ్చేవాడిని. కానప్పుడు ఎప్పుడొస్తే ఏంటట? మేడం, నేను గంట కిందటే వచ్చేవాడిని మేడం. కానీ మా పేకాడ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, వాళ్ళని పట్టేసుకొని వదలలేదు. ఇంకోసారి మీరు పిలిచినప్పుడు వాళ్ళకి కనపడకుండా వస్తాను మేడం. చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్ళాలి? నేను కాదు, నువ్వు. ఎక్కడికి మేడం? పైకా? అతను ఎక్కడికెళ్తే అక్కడికి. అతనా? పైకెళ్తే పైకి, పాతాళానికి వెళ్తే పాతాళానికి, పక్కకి వెళ్తే పక్కకి ఫాలో చేయాలి. ఇంతకీ ఎవరతను మేడం? నాకు కావలసిన మగాడు ఎవరో అతను. నోటితో పేరు చెప్పడానికి కూడా పొగరే. ఎవరు? చరణా? ఏరా, అతనికి ఫ్రెండా? కాదు. మరి చరణ అంటావేంట్రా? గారు అనలేవా? అలాగే అంటాను మేడం. చరణ్ గారేంటి, సార్ అని కూడా అంటాను. అది ఆ చరణ్ గారిని ఫాలో చేసి అతను ఎవరిని లవ్ చేస్తున్నాడో తెలుసుకో. ఏంటి మేడం, నేను తెలుసుకోవాలా? ఇక నుంచి నీకు షాప్కి వెళ్లే పని లేదు. ఓన్లీ ఇదొక్కటే పని. తన లవర్ ఎవరో, తన పేరు, అడ్రస్, అన్ని డీటెయిల్స్ కనుక్కోవాలి. నువ్వు డీటెయిల్స్ తెలుసుకుంటే నీకు ఒకేసారి 1000 రూపాయల శాలరీ పెంచేస్తాను. అబ్బా, అంత పెంచేస్తారా? వెళ్ళు, ఇప్పుడే పని మొదలుపెట్టు. మేడం, నాదో డౌట్. ఏంటి? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని ఏం చేస్తారు మేడం? వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని చరణ్ గారిని మీకు ఇచ్చేయమని అడుక్కుంటారా? అదే అడుగుతారా? ఏంటి మేడం, సీక్రెటా? వెళ్ళి చెప్పిన పని చేసుకొనిరా. అక్కడ ఎక్కువ మ్యాటర్ తెలుసుకుని రమ్మన్నాను కానీ నా దగ్గర కాదు. పో. అబ్బా, కృష్ణ తప్పు చేశాడా? ఏంటక్కా? కృష్ణ క్లాస్ టాపర్. వీడే ఆన్సర్ రాంగ్ రాశాడు. ఈ ఆన్సర్కి 2 మార్క్స్ తగ్గిస్తాను. చరణ్, అరే చరణ్ కూడా అదే ఆన్సర్లో తప్పు రాశాడు. అంటే చరణ్కి కూడా 2 మార్క్స్ కట్టా? వీడికి ఇతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. అందుకే ఒక ½ మార్క్ కట్ చేసి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తాను. నేను అనుకుంటున్నాను. ఏమని? అదే చరణ్ రాత బాగుంది కదా, ఫుల్ మార్క్స్ ఇచ్చేయమని నీతో చెప్దామని అనుకుంటున్నాను. సునేనా, నువ్వింకా పడుకోలేదా? లేదక్కా, నిద్ర రావట్లేదు. ఎందుకని?
ఏం లేదక్క, మీతో కొంచెం మాట్లాడాలనిపించింది. మాట్లాడతావా? ఏ విషయం గురించి? అది అది నేను నేను ఎందుకలా తడుముకుంటున్నావు? ఆహా, నేను మీతో ఒక నిజం, అదే నిజం లాంటి కథ చెప్పాలనుకుంటున్నాను. ఏంటిది? అనగనగా ఒక చక్కటి ఊరు, అందులో ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో ఒక అమ్మ, ఒక అబ్బాయి. అబ్బాయి ఉన్నాడు, చాలా మంచోడు, అమాయకుడు, భయస్తుడు. వాడు నీలాంటోడే అన్నమాట. అతను ఒక నేరం చేశాడు. కొంపదీసి ఎవరినైనా మర్డర్ చేశాడా ఏంటి? సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే